బాపట్ల జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీల కనీస వేతనం 26,000కు పెంచాలన్నారు. పెండింగ్లో ఉన్న 1810 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయింటెనెన్స్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. హెల్పర్ల ప్రమోషన్లపై నిర్దిష్టమైన గైడ్ లైన్స్ రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. వారికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టులకు అంగన్వాడీ టీచర్లలో అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శరత్, సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులు సింగరకొండ, మజుందార్, అంగన్వాడీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. నరికి చంపేటటువంటి పని చేశారు. ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాం. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు డ్రగ్స్ వచ్చేస్తున్నాయి, ఇతర రాష్ట్రాల నుంచి మాదక ద్రవ్యాలు రాష్ట్రంలోకి వస్తున్నాయి. ఏం చేస్తున్నారని అడిగావే. ఇప్పుడు నీ ప్రాణాల పిల్లలు కూడా తీసుకెళ్ళలేమని మీ పార్లమెంట్ లో మీ ఎంపీలు మాట్లాడలేదని అడుగుతా ఉన్నాం. ఇప్పుడేం చెప్తా ఉన్నారు? ఇప్పుడేం చెప్తున్నారంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్ళ కావరం ఎక్కేసింది. ఎవరో కనపడట్లేదు. ఓట్లు వేసిన జనం కనపడుతున్నా, ఉద్యోగులు కనపడట్లా, కార్మికులు కనపడట్లేదు, రైతులు కనపడుతున్నా, వ్యవసాయ కార్మికులు కనపడతలేదు, విద్యార్థులు, యువకులు, మహిళలు ఎవ్వరూ కనపడుతున్నా. ఈ కూటమి ప్రభుత్వానికి కనపడుతుంది ఎవరంటే ఒకటి మోడీ కనపడుతున్నారు, రెండో వాళ్ళు అంబానీలు, అదానీలు తప్ప ఇక మనం ఎవరు కనపడేటటువంటి పని జరగట్లేదు. అందుకే విశాఖ వెళ్లి విశాఖ ఉక్కు గురించి అందులో ఉన్నటువంటి ఉద్యోగులు తెల్ల ఏనుగుల్లాగా ఉన్నారట. ఏమి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెల్ల ఏనుగులు అప్పుడు కనపడలేదా? అధికారంలోకి వస్తేనే తెల్ల ఏనుగులాగా కనపడ్డారా? అంటే ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి వస్తే ఒక మాట మాట్లాడేటటువంటి పని చేస్తా ఉన్నారు. అందుకే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ లేబర్ కోడ్లు తీసుకొస్తే వాటిని అమలు చేయడం కోసం రాష్ట్రంలో 8 గంటల పని సరిపోదట, 13 గంటల పనికి పెంచే పని చేశారు. మహిళలు పగలే కాదట, రాత్రిపూట కూడా పని చేయాలట. వాళ్ళకి ఏదన్నా భద్రతగా సంబంధించి యజమానులే బాధ్యత వహిస్తారంట. నువ్వు చట్టాన్ని అమలు చేయట్లేదు, రాజ్యాంగంలో ఉన్నటువంటి